హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. సో ఈ వీడియోలో నేను సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ సమ్ ఆఫ్ మనీ at 5% per annum at the end of 2 years is 800. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడారు. 2 years కి 800 రూపీస్ వచ్చింది. వాట్ వుడ్ బి ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఆఫ్ మనీ at the same rate of interest at the end of 2 years? ఓకే, సమ్ ప్రిన్సిపల్ అనేది సేమ్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది సేమ్. సో 2 yearsకి 800 అంటే 2 yearsకి 800 అయితే కనుక 1 yearకి 400. ఓకే, సేమ్ ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 400, సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ సేమ్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇంట్రెస్ట్, అలాగే ఇంట్రెస్ట్ మీద సెకండ్ ఇంట్రెస్ట్, అంటే ఈ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద కూడా ఇంట్రెస్ట్. సో 10% విచ్ ఈస్ 5% విచ్ ఈస్ 20. ఓకే, సో సెకండ్ ఇయర్ టోటల్ ఇంట్రెస్ట్ 420, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 400 plus 420, 820 is your answer. Option D, fourth option. Okay, yes. Next, second question. Rupees 10,200 was partially invested in scheme A, 10% compound interest for 2 years, and partly in scheme B, 6% for 5 years. Both interests equal. Okay, so ఇక్కడ మనకి ఇచ్చిన జస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ మీద మాత్రమే మాట్లాడదాం. 10% ఫర్ 2 years అంటే టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి? 10 plus 10 plus 10 into 10/10. సో సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ నుంచి యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ 21% ఆఫ్ స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఏ అనుకుంటున్నాను. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 6% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 6 5 times 30%. 30% of amount invested in scheme B. Okay, first of all A by B, A is to B ratio and find out cheddam. This value is 7 times 3 10 times 10/7. So total parts 17 parts. Investments ratio వచ్చేసింది. సో total investment అంతా 10,200. సో దిస్ 17 parts, ఇక్కడ ఏదైతే 17 parts ఉందో టోటల్ 17 parts is equal to 10,200. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, స్కీమ్ ఏలో ఎంత అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి? 10%. 10 parts వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 17 6 times, yes. So this value is 600. 17 6 times 102, 600. 6,000 is your answer. Option B, second option. Okay, yes. So next, third question. When a certain sum of money is invested for 12 years at 12% simple interest per annum, it amounts to 36,600. For how many years should be the same sum of money invested earned a interest at the rate of 9.6% simple interest per annum? Okay, so మనకి 12 years లో సింపుల్ ఇంట్రెస్ట్ 12 yearsకి 12% per annum కింద వస్తే టోటల్ ఇంట్రెస్ట్ 144% అవుతుంది. అదే 9.6% రేట్ ఆఫ్ పర్సంటేజ్ అయితే ఎంత? దట్ ఈస్ 144 అవ్వాలి. మళ్ళీ 144%. సేమ్ సమ్ ఆఫ్ మనీ మనకి రావాలి. సేమ్ సమ్ ఆఫ్
మనీ అనేది మనం ఎర్న్ చేయాలి. సో దిస్ వాల్యూ షుడ్ బి 144%. సో డైరెక్ట్ ఆప్షన్స్ ప్లేస్ చేసి చూద్దాం. 9.6 into 15 which is nothing but 144. 9.6 into 15 which is nothing but 144%. So 15 years is your answer. డైరెక్ట్ ఆప్షన్స్ ప్లేస్ చేసినా పర్లేదు, లేకపోతే క్యాన్సిలేషన్స్ చేసినా మనకి 15 అనే ఆన్సరే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్. Rishi invested rupees P for 2 years in scheme A, which offered 20% compound interest compounded annually. He lent the interest earned from scheme A to Cini at the rate of 18.5% simple interest per annum simple interest. If at the end of 2 years Cini gave 4521 to Rishi and thereby repaid the whole amount, what is the value of P? అసలు రిషి అంత ఇన్వెస్ట్ చేశారు అనే మనం క్వశ్చన్ అడిగారు. సో రిషి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని 100% అనుకుంటే కనుక రిషి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 100%, 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years, 10%, 20% అంటే ఫస్ట్ ఇయర్ 20, సెకండ్ ఇయర్ 20 ప్లస్ ఫస్ట్ ఇయర్ మీద ఉన్న 20%కి 20%, విచ్ ఈజ్ నథింగ్ బట్ 4. దిస్ ఈజ్ 44% అవుతుంది స్కీమ్ ఏ. రిషి ఈ 44% ఈ ఇంట్రెస్ట్ ఎర్న్డ్, హీ లెంట్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అంటే ఈ 44% ఏదైతే ఉందో అది మళ్ళీ సినీకి అప్ ఇచ్చారు. ఓకే, at the rate of 18.5% per annum. ఓకే, 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 18.5% per annum అయితే కనుక 2 yearsకి 37, 18 plus 18, 36.5.5, 37% సినీకి. ఓకే, సినీ సింపుల్ ఇంట్రెస్ట్. అదే టోటల్ అమౌంట్ కావాలి అనుకుంటే కనుక 137% ఆఫ్ 44%. ఓకే, ఈ 44% అనేది రిషి ఇన్వెస్ట్ చేసిన దానికి 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ అమౌంట్ని మళ్ళీ సినీకి 37% అంటే 18.5 సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. 2 years, that value is 37. Total simple interest plus తన దగ్గర ఉన్న అమౌంట్. సో దిస్ వాల్యూ ఈజ్ 137%. ఈ టోటల్ వాల్యూని మనకి అమౌంట్స్ 2 అని చెప్పేసి ఇచ్చారు. సినీ గేవ్ 4500, 4521 ఈ టోటల్ వాల్యూ రీపే చేశారు. ఓకే, అంటే ఇంట్రెస్ట్ ఇచ్చారు ప్లస్ అలాగే తన ఇచ్చిన అమౌంట్ ఇచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఎస్, 44% ఆఫ్ P. ఓకే, ఎస్, 44, 11 4 times 11, 4 times 1 1, 137 3 times. ఓకే, 4% అంటే కనుక ఎస్ 300 అయితే 4%, ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ ఇటు వచ్చి 300 అవుతుంది. యా, ఓకే, ఎస్. నెక్స్ట్ 4% వాల్యూ 300 అయితే 100% అంటే టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ప్రిన్సిపల్ 100% అనుకున్నాం కదా, దిస్ 100% ఇది దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 25. ఇక్కడ కూడా 25తో మల్టిప్లై చేద్దాం. 325 times 7500, 7500 is your answer. Option C is the answer. Okay, yes. Next question. Sum invested in scheme B is thrice the sum invested in scheme A. Okay, scheme A and scheme B, 2 schemes ఉన్నాయి. scheme B లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ thrice, ఇక్కడ 100 అయితే కనుక దిస్ ఈస్ 300. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కీమ్ ఏ ఈజ్ మేడ్ ఫర్ 4 years, 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. 4 years 8% per annum అంటే 4 8, 32% is the simple interest
అలాగే స్కీమ్ బి 2 years 13% సింపుల్ ఇంట్రెస్ట్. సో 13% అంటే ఫర్ 2 years ఈజ్ 26% ఆఫ్ 300. 26 3 times which is 78%. 78%. ఈ వాల్యూలో 20% ఫర్ 3 years, 13% ఫర్ 3 years. సారీ, ఈ వాల్యూకి 13% ఫర్ 2 years. దిస్ ఈజ్ 78%. The total interest earned on both schemes అంటే ఈ total amount which is nothing but 110% is 1320. How much was the invested in scheme A? Scheme A 100% invest చేశారు. So 100% will be 0 0 cancel out, 11 12 times. Okay, 1200. Option E is your answer. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. ఎక్స్ప్లెనేషన్ కనుక మళ్ళీ కావాలి అంటే ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో నెక్స్ట్, the ratio between the total simple interest on sum of money at the end of 2 years and the principal amount is 1:10. మనకి ఇచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ కి అలాగే ప్రిన్సిపల్ కి రేషియో ఇచ్చారు. ఆ రేషియో ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఎలా ఉంది? 1:10 గా ఉంది. ఓకే, సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక 1/10%. ఓకే, దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఈజ్ 10%. Percentage means multiplied with 100. So this rate percentage will be 10% for 2 years. This rate percentage will be for 2 years. So for 1 year rate percentage will be 5% because this is simple interest. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేశారు. సింపుల్ ఇంట్రెస్ట్ 10% ఫర్ 2 years అంటే 5% ఫర్ 1 year. ఓకే, ఎస్. If the total compound interest compounded annually on a person at the end of 2 years is 82%, what is principal? Okay, compound interest లో మనకి 82, 5% per annum. 5% per annum, 2 years compound అంటే 10.25. ఈ వాల్యూ మనకి ఇచ్చారు 82 అని చెప్పేసి. ఓకే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100% వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, లేకపోతే మనం కింద ఆప్షన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఒకసారి 5% per annum తో 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేద్దాం. 5% is 120, 120. 5% is 60, 240 plus this value is 300. This is not the option. 800. So 5% is 40, 40, 5% is 2. This is 40 plus 82. So 82 మనకి ఆన్సర్ వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఐదర్ ఈ ఈక్వేషన్ అన్న సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ప్రతి ఆప్షన్ ని 5% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 82 ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏ ఆప్షన్కి వస్తే మనకి ఆన్సర్ అదే. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. A sum of 25,000 was invested in scheme A, yet 10% compound interest compounded annually for 2 years. An equal sum of equal amount of sum of money అంటే 25,000. మళ్ళీ 25,000. Scheme B X% per annum simple interest for 3 years. The total interest earned, total interest ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 10% for 2 years. This is 21% of 25,000, which is nothing but 25,000 means 5,250. సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఆల్రెడీ ఇచ్చేశారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంతా 11,500 మైనస్ 11,250 మైనస్ 5,250. This value is equal to 6,000. This is for 3 years. ఈ వాల్యూ మనకి ఎప్పుడు వచ్చింది? 3 years కి. సో 1 year సింపుల్ ఇంట్రెస్ట్ అంతా డివైడెడ్ బై 3 చేస్తే కనుక 2,000. ఓకే, ఈ 2,000 100% అనేది
25,000 అయితే కనుక 2,000 ఎంత పర్సెంటేజ్? ఇది మనకి క్వశ్చన్. ఓకే, 0000 cancel out, 0 0 24 8 25 8 times this, so this value is 8%. Option A is your answer. Okay friends, yes. Next question. Abhi invested a certain sum in scheme A and 2x. Okay, so A లో B లో x అనే 100% అనుకుంటే కనుక స్కీమ్ B లో 200%. ఓకే, at the rate 10% for 2 years. ఇక్కడ 12% offering simple interest at 12% for 4 years. Okay, so this value is 48%. అలాగే ఇక్కడ 10% for 2 years. 10% of for 2 years అంటే 21% of 200, which is nothing but 42%. If the difference between the interest he earned in both schemes, అంటే ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంతా ఇక్కడ 6%. ఈ 6% వాల్యూ అంతా మనకి 207. హౌ మచ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ? స్కీమ్ ఏలో 100% ఇన్వెస్ట్ చేశారు. 100% వాల్యూ విల్ బి 6 3 times 18 27, 4 times 0.5 times. Okay, 3450, 3450. Option B is your answer. Yes. Next. Equal sum of money invested for 2 years. Okay, A and B equal amount, 100%, 100%. Scheme A offers simple interest and Scheme B offers compound interest. At the rate of interest for both the same. Rate of interest same, alage 2 years invest చేశారు. The interest occurred. Okay, yes. Scheme A లో 1920. సింపుల్ ఇంట్రెస్ట్ అంతా 1920. సో ఈ వాల్యూని మనం 2 yearsకి డివైడ్ చేస్తే కనుక 960 ఫర్ ద ఫస్ట్ ఇయర్, 960 ఫర్ ద సెకండ్ ఇయర్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత? 2112. సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్కి 960 రావాలి. అలాగే సెకండ్ ఇయర్కి కూడా 960 వచ్చి ఎక్స్ట్రా వాల్యూ ఎంత ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత? 1920 అలాగే 192. సో ఈ ఎక్స్ట్రా వచ్చిన అమౌంటే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ వాల్యూకి ఎంత పర్సెంటేజ్ అయితే ఈ వాల్యూ వస్తుంది? 10% is 96. సో 20%. దిస్ వాల్యూ ఈజ్ 20%. ఈ ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫస్ట్ ఇయర్ సేమ్ అమౌంట్, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ కాబట్టి. అలాగే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చిందో సేమ్ అమౌంట్ వచ్చి దానికి ఎడిషనల్ అమౌంట్ అంతా 2112కి ఎడిషనల్ అమౌంట్ ఈజ్ 192. ఈ 192 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల వచ్చింది. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ వాల్యూ ఎంత పర్సెంటేజ్ అంటే కనుక 20%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%. Next, had the rate of interest of scheme A been 4% more? Okay, so 24% అయితే what would be the interest occurred from that scheme? Okay, so scheme A లో ఆల్రెడీ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఉండడం వల్ల మనకి ఎంత అమౌంట్ వచ్చింది? 1920. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది 1920. సో ఇప్పుడు 4% ఎక్స్ట్రా అయితే కనుక 24% అయితే అమౌంట్ ఎంత వస్తుంది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో 296 times 24 into 96. This value is 48 into 48. 48 square 2304. 48 square 2304. Okay friends, yes. సో 48 స్క్వేర్ ఎలా చేస్తాం? 48 అంటే కనుక 2 వాల్యూస్గా డివైడ్ చేస్తాం. 25 minus 2, దిస్ ఈజ్ నియర్లీ 202 హోల్ స్క్వేర్. 50 minus 2 కదా, 02 కదా,
Yes. So 25 minus 2 చేస్తాం ఎందుకంటే 50 minus 2 కాబట్టి this is 2304. Option D is your answer. Yes, next one. Okay. An equal amount of money invested in scheme. Okay, equal amount అన్నారు 100% అనుకుందాం. Okay, scheme A offers simple interest for 2 years at the rate 18.5%. Okay, 18.5 at 37, 18 plus 18, 26. Okay, next scheme B offers compound interest compounded annually 20%. For 2 years another 20% for 2 years. Okay, yes, 20 plus 20 plus 4, 44%. Okay, yes, if the interest received through scheme B was 56 more than, okay, difference enta manaki 4 plus 3, 7 parts is 56, 7%, 56 అని ఇచ్చారు through scheme A. What was the amount invested in these schemes individually? So 100% value find out చేయమన్నారు. 8 times 800 is the amount. Option D is your answer. Okay. Yes, next one. Yes, so that is the last question. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోస్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.